హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి వ్లాగ్ ఏంటంటే మా అల్లుడు మాడబిడ్డ కొడుకు ఫ్రెండ్స్, మాడబిడ్డ కొడుకు అన్నప్రసన్న చేస్తున్నాం. పాలకుర్తి గుట్ట మీద అయితే జరుగుతుందండి. అన్నీ ఇప్పుడైతే పూజ అయితే రెడీ అవుతుంది. పూజ అయితే ఫస్ట్ పూజ చేస్తారు అన్నపూర్ణ దేవికి, అంటే ఫస్ట్ అన్నం ముట్టిస్తారు కదా దేవునికి. అయితే 2 పండ్లు పాలు ఏమున్నాయి ఇంకా అన్నీ పెట్టి అయితే పూజ చేస్తారు. బియ్యము అండ్ రైక మడుపు. అయ్యగారు అయితే వచ్చిండు, పూజ అయితే చేసిండు. లోపలికి దేవుని అమ్మవారు అనుగ్రహం ఉండాలని లోపలికి అయితే తీసుకుపోయి పూజ అయితే జరిపిస్తున్నాడండి. నేనైతే పక్కకు కూర్చున్న మా చిన్నోడు తీస్తుండే వీడియో. మేనమామ రావాలి కొంచెం ఫస్ట్ అన్నం ముట్టియాలంటే మా ఆయన పోయినాడు, చూపించింది మా ఆయనదే. పోయిండు కొంచెం అయితే అన్నం అయితే మా అల్లునికి అయితే తినిపిస్తున్నాడు ఫ్రెండ్స్. ఇంకా ఒక్కొక్కరు అందరు ఇక అదే విధంగా ఒక్కొక్కరు వస్తూనే ఉంటారు. ఇప్పుడైతే మా ఆయన అయితే అన్నం తినిపిస్తున్నాడు. ఆ పిల్లగాడు అన్నానికి ఇక తింటుండో. ఇంతవరకు అయితే సెర్లాక్ తినిపించాటారు. ఇవాళ అన్నం ముట్టించినాడండి. పాలకుర్తి గుట్ట మీద ముట్టిస్తే బాగుంటుందని ఇక్కడైతే ముట్టిస్తారు. మేమైతే 12 అయింది ఫ్రెండ్స్, మిట్ట మధ్యాహ్నం. ఎండకైతే బయలుదేరినాం. వచ్చాక చల్ల జమటలు. వాటర్ అయితే కూల్ వాటర్ అయితే లేవు ఫ్రెండ్స్. ఇక్కడ బాగా గాలినాయి వాటర్ అయితే. ఇంక మా అల్లుడు అయితే ఎండకైతే తట్టుకుంటలేడు, బాగానే ఏడిచిండు. ఇక పూజ కాడ ఉండాల్సిందే కదా అని కాసేపు అయితే కూర్చోడు. ఇక వాళ్ళ తాతయ్య కూడా అన్నం ముట్టిస్తుండు. ఆ పిల్లగాని వాళ్ళ తాతయ్య, మా అల్లుని వాళ్ళ తాతయ్య ఆయనే. వాళ్ళ తర్వాత వాళ్ళ బాపమ్మ, తర్వాత మా అత్తమ్మ అయిన వస్తారు. మా అత్తమ్మ మా మామయ్య వాళ్ళందరిగా ఒక్కొక్కరు ముట్టిస్తారు ఫ్రెండ్స్. చూడండి, నేనే వీడియో తీసిన ఫ్రెండ్స్, అందుకని నేనైతే ఈ వీడియోలో అయితే కనిపించదు. నా వాయిస్ ఒకటే వినిపిస్తుంది అండి మీకు. మామూలు దిగంటే తీస్తలేరు, నేనే తీస్తున్నాను వీడియో, అందుకే నేనైతే కనిపించను, ఏమనుకోకండి. లాస్ట్గా నేనైతే గిత్తత్తా అని నేనే ఫ్రంట్ కెమెరా పెట్టుకుని తీసుకుంటాను. ఇప్పుడు మా ఆడబిడ్డ, ఫస్ట్ మా అత్తయ్య. ఇప్పుడు ఎవరిదాకా పెట్టింది మా అత్తయ్య, ఇప్పుడేమో మా ఆడబిడ్డ పెడుతుంది. వాళ్ళ పెద్ద మమ్మీ, ఆ పిల్లగానికి పెద్ద మమ్మీ అవుతుంది. మళ్ళీ మా ఆయన వచ్చి పెట్టేసిండు. ఇక పిల్లగాడైతే ఇట్లా ఉన్నాడు. నేనైతే మా ఆడబిడ్డ ఎత్తుకుంటే నేను ఫోటో తీసిన ఫ్రెండ్స్. చూడండి, ఇక ఏముంటుంది మళ్ళీ అన్నీ అయిపోయినాక, అందరికంటూ అయిపోయినాక పైసలు పట్టుకుండు మా అల్లుడు అయితే. పైసలు పట్టిన వీడియో అయితే చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్. పైసలు అయితే ఏం పట్టుకుంటాడా ఆయన ముందటికి ఓట్లేడు. ఆ పూలు మంచిగా తింటుండు ఫ్రెండ్స్. దగ్గరికి ఇట్లా ముందుకు పాకనికి వస్తలేడు, వెనకకు పాకుతుండు కానీ ముందరికి అయితే పాకనికి వస్తలేడు. లాస్ట్కి మనకి లాస్ట్ చూపించినాను కదా ఆ వీడియో వచ్చేసి పైసలు అయితే పట్టుకుంటాడు. అది దగ్గరికి ఇక తల్లాడి పైసల మూట అయితే 100 రూపాయల కాగితం అయితే పట్టుకుంటాడు. ఇక ఫస్ట్ పూలే తింటుండు ఫ్రెండ్స్. పూలు చూసారికి ఆయనకి ఏమనిపిస్తుందో, పూలు అయితే తింటుండో. ఇలా జరిగిందని చెప్పడానికి వీడియో తీసినానండి. కొంచెం ఎప్పటికైనా మనకు గుర్తుంటుంది కదా, అకేషన్ అన్నప్పుడు చిన్న అకేషన్ కదా అండి. వాన అయితే ఈరోజు నేను నైట్ అప్పుడు 12 గంటలకు షూట్ చేసిన వీడియో నైట్ అయితే అప్లోడ్ చేద్దామని వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫుల్ వాన కొడుతుంది. ఈ ఏజర్ అంటే అప్పుడు మంచిగానే ఉన్నది పిల్లగాలు ఉన్నప్పుడు. ఇప్పుడైతే బాగా వాన వస్తుంది, గాలి వరం అయితే స్టార్ట్ అయింది. ఆయన అయితే పైసలే పట్టుకుంటాడు ఫ్రెండ్స్. చూడండి, అలా ఇక నాన్న తిప్పలు పడతారు, లేపుతారు, తీస్తురు, అది పట్టుకో ఇది పట్టుకొని చెప్తే నాకు ఏం అర్థం అవుతుంది ఫ్రెండ్స్. ముందరికి జరుగుతలేదు కదా, ముందర రావట్లేదు. 5 నెలల మీద 6 రోజులు మా అల్లునికి. ఇంకా అది పట్టుకో ఇది పట్టుకో అని చెప్తారు. ఇంకా చుట్టూ కూర్చొని ఆ పిల్లకాడేమో ఇంకా అసలు ముందు జరగట్లేదు, పొట్ట నొప్పులు వేస్తుందంట. చూసినామా ఫ్రెండ్స్, మొత్తము ఉరిమింది చరచర బరబర అని అయితే ఉరుముతుంది. చూసారా, నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు మస్తు ఉరుముతుందండి. చూడండి, ఉరుములు అయితే మస్తు ఉన్నాయి కదా. వాయిస్ ఓవర్ ఇస్తున్న భయం అయింది ఫ్రెండ్స్. ఒక్కసారి ఇంట్లోకైతే వెళ్ళినాను నేను. చూడండి, పట్టుకుంటాడు ఇక అయితే. మస్తు గాలివరం బాగా వచ్చేసిందండి. మా పాప అయితే అడుగు కూర్చొని అది పట్టుకో ఇది పట్టుకో, పెన్ను పట్టుకో, బుక్ పట్టుకో. ఆ పిల్లగాడు ఇక మంచిగా అవి పూలని నోట్లో పెట్టుకుంటా అటు తీస్తారు, ఒక్కొక్కటి తీస్తారు. అది పట్టుకో ఇది పట్టుకొని ఆగుతూనే ఉంటుండ్రు. ఇంకా పిల్లగానికి ఏం తెలుసు ఫ్రెండ్స్. ఇక పూలు అయితే పక్కకైతే ఎత్తిపోస్తున్నారు. పూల ఊక చూసి నోట్లో పెట్టుకుంటాను. అందుకే ఏడుస్తాడు. ఇక పొట్ట బాగానే వస్తున్నట్టు ఒక్కొక్కసారి వేస్తాడు, ఇక నవ్వుతాడు. నవ్వి మంచిగా బోర్ల బొక్కలు వంటాడు. అందరూ నవ్వినాం ఫ్రెండ్స్. ఇక మంచిగా పడుకుంటాడు అని. ఇంకా లేవస్తలేదు ఆయనకి. ఈ పూలు వేయకుండా డైరెక్ట్ మనిషి ఎట్లా వేస్తే ఇట్లా గుంజుకోను, కాపీ పట్టుకుంటారు అనుకున్నా కానీ కాదండి.
పైసలే పట్టుకున్నాడు. ఆల్రెడీ అయితే పైసలు పిచ్చి బాగుంటట్టుంది. ఇక ముందు భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు, కానీ నేను భవిష్యత్తు బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా విషయం చెప్పండి ఫ్రెండ్స్. చిన్న అబ్బాయి కదా, మంచిగా ఉండాలని ఆశీర్వదించండి మన ఛానల్ ద్వారా. ప్రతి ఒక్కరు నేనైతే ఇంతవరకు పెట్టలేదు. మా అల్లుండి పుట్టినరోజు అంటే తమ్మిన కొడుకు పుట్టినరోజు పెట్టేసినాను. ఇప్పుడేమో మా ఆడపడుచు కొడుకు అన్నప్రాసన్న అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. అందరు లైక్స్ కొడతారని ఆశిస్తున్నాను. పాపం అది తింటుండే, పూలు అయితే తింటుండే ఫ్రెండ్స్. ఇక తీస్తున్నాను. ఇక పడతలేరు దగ్గరికి అయితే వాళ్ళ దగ్గర తీసుకొచ్చేసారు. ఇస్తే ఇక పైసలు అయితే పట్టుకుంటాడు. ఇంకా చూడండి బాగో చూసారా, పైసలు పట్టుకుంటాడు. అవి 2 నోట్లు పట్టుకున్నాడు, ఒక్క నోటు కూడా కాదు. మళ్ళీ పైసలు పట్టుకోండి. ఇంకా ఆయన అన్నం కూడా పట్టుకోలేదు, పైసలు పట్టుకున్నాడు. ఇంకా పైసలు పట్టుకునే కాకుండా తీసినాం. ఇంకా వీడియో అయితే 2 రోట్లు 3 రోట్లు పట్టినట్టు ఫ్రెండ్స్. ఇక గెలుకుతాను రావట్లేదు ఆయనకి. దాన్నే వదిలిపి ఇంకా పక్కకైతే జరగలేదు. ఇక అందరం అయితే టైర్డ్ అయినామండి. మేమైతే చాలా టైర్డ్ అయినాం. తర్వాత ఇక పిల్లగా పట్టుకున్నాక ఇక తీసేసినాము. ఈ వీడియోని అయితే నడుతుంది, నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. ఇక తీసేసి దేవుని కాడ కిందికి వెళ్ళిపోయినామంటే కిందికి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళి కొంచెం ప్రసాదం తెచ్చినాడండి మా ఆడపిల్ల వాళ్ళు. అదైతే నేనైతే పెట్టదలుచుకోలేదు ఫ్రెండ్స్. ఇది నేనే చెప్దాం అనుకున్నాను. పులిహోర అయితే అందరం తిన్నాము. ఇక తిన్నాక ఎవరింటికి వాళ్ళమంటే వాళ్ళు ఆటో కట్టుకుంటారు ఫ్రెండ్స్. మేమైతే బండి మీద పోయినాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే డెకరేషన్ ఇలా చేశారు, ఇలా చేశారు. అది కాక ముందుకు అన్నప్రసాదం జరగక ముందుకు, అన్నం ముట్టిగా ముందుకు, ఇలా ఏది ముట్టుకో ముందుకు ఇట్లా పెట్టారు. ఆ పూలు అసలు పెట్టకని చెప్పాను, కానీ పూల పిల్లగాని నోట్లో పెట్టేసుకుంటున్నాం. కొత్త సారీ మీదనైతే ఇలా వర్చేసినారు. అన్ని 4-5 రకాల బంగారం అండ్ డబ్బులు, కత్తి, ఇంకేముంటుంది పాయసం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లాస్ట్కి అయితే నేనైతే ఉన్నాను. ఓకేనా, బాయ్.